భారత్ మరలా వికసించేను, హో భారత్ మరలా వికసించేను, పుష్కల వైభవ దేశముగా గగన వీధిలో రతనపురాసులు, భూమి నిండా ముత్యపు సిరులు. భారత్ మరలా వికసించేను, ప్రతి బాలుడు శ్రీకృష్ణుడులాగా, ప్రతి బాలిక రాధమ్మే కాగా, సుఖ శాంతి ప్రేమ సౌభాగ్యముని ఈ భూమి ధరించును మాలలుగా. ప్రతి బాలుడు శ్రీకృష్ణుడులాగా, ప్రతి బాలిక రాధమ్మే కాగా, సుఖ శాంతి ప్రేమ సౌభాగ్యముని ఈ భూమి ధరించును మాలలుగా. నరుడే నారాయణుడైతే శ్రీలక్ష్మిగా మారును ప్రతి నారీ, నరుడే నారాయణుడైతే శ్రీలక్ష్మిగా మారును ప్రతి నారీ. సిరి నిండెను ఆకాశమంతా, ముత్యాలతో భూమే నిండును, ఏ కొరతే ఇకపై ఉండదు. భారత్ మరలా వికసించేను, అతి తొందరలో భారతదేశం విశ్వమకుటమై వెలుగునులే. నారీ శక్తి పూజింపబడి సౌభాగ్య సూర్యుడే వెలుగునులే. అతి తొందరలో భారతదేశం విశ్వమకుటమై వెలుగునులే. నారీ శక్తి పూజింపబడి సౌభాగ్య సూర్యుడే వెలుగునులే. నాలుగు పాదముల ధర్మము నడిచి సత్యయుగము జనించునులే. నాలుగు పాదముల ధర్మము నడిచి సత్యయుగము జనించునులే. సిరి నిండెను ఆకాశమంతా, ముత్యాలతో భూమే నిండును, ఏ కొరతే ఇకపై ఉండదు. భారత్ మరలా వికసించేను,
భగవంతుడు వెలిసిన భారతము ఒక పుణ్యభూమి, ఇది ఏ నిజము. గంగా గౌరీ మరి గాయత్రి కీర్తింపబడెదరు ఈ ధరలో. భగవంతుడు వెలిసిన భారతము ఒక పుణ్యభూమి, ఇది ఏ నిజము. గంగా గౌరీ మరి గాయత్రి కీర్తింపబడెదరు ఈ ధరలో. ధన్య ధన్యమై భారత భూమి దైవీ భూమిగా మారునులే. ధన్య ధన్యమై భారత భూమి దైవీ భూమిగా మారునులే. సిరి నిండెను ఆకాశమంతా, ముత్యాలతో భూమే నిండును. ఏ కొరతే ఇకపై ఉండదు. భారత్ మరలా వికసించేను పుష్కల వైభవ దేశముగా. గగన వీధిలో రతన పురాసులు, భూమి నిండా ముత్యపు సిరులు. భారత్ మరలా వికసించేను, భారత్ మరలా వికసించేను, భారత్ మరలా వికసించేను, భారత్ మరలా వికసించేను, భారత్ మరలా వికసించేను. ఓం శాంతి. మురళీ డేట్ 2/5/2025. మధురమైన పిల్లలారా, ఏకాంతంలో కూర్చొని మీతో మీరే మాట్లాడుకోండి. నేను అవినాశి ఆత్మను తండ్రి ద్వారా వింటూ ఉన్నాను. అభ్యాసం చేయండి. ప్రశ్న: స్మృతి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న పిల్లల నోటి నుండి ఏ మాటలు వెలువడతాయి? జవాబు: వారు మేము శివబాబా పిల్లలమే, స్మృతిలోనే ఉన్నామని చెప్తారు. కానీ అవన్నీ వ్యర్థ ప్రలాపాలు. బాబా చెప్తారు, అలా అనడం నిర్లక్ష్యము అని అంటారు. ఇందులో పురుషార్థం చేయాలి. ఉదయమే లేచి స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోవాలి. ఆత్మీక సంభాషణ చేయాలి. ఆత్మనే సంభాషిస్తుంది. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవుతారు. దేహీ అభిమాని పిల్లలే స్మృతి చార్టును వ్రాస్తారు. కేవలం జ్ఞానం మాట్లాడుతూ ఉండరు. పాట: ముకుడా దేక్లో ప్రాణి. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు ప్రాణం అంటే ఆత్మ అని అర్థం అయింది కదా. తండ్రి ఇప్పుడు ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ పాట భక్తి మార్గానికి చెందినది. ఇక్కడ కేవలం దీని సారాంశం అర్థం చేయించబడుతుంది. ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహ భావాన్ని వదిలివేయాలి. ఆత్మ, నేను చాలా చిన్న బిందువుని. ఈ శరీరం ద్వారా పాత్ర చేసేది నేనే. ఈ ఆత్మ జ్ఞానము ఎవ్వరికీ లేదు. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయాన్ని నేనొక ఆత్మను అని భావించండి. నేను చిన్న ఆత్మను. ఈ శరీరం ద్వారా ఆత్మయే మొత్తం పాత్ర అంతా అభినయిస్తుంది. ఇలా అనుకుంటే దేహాభిమానం వదిలిపోతుంది. ఇదే కష్టము. ఈ మొత్తం నాటకంలో ఆత్మ, మనము పాత్రధారులము. అత్యంత శ్రేష్టమైన పాత్రధారి పరంపిత పరమాత్మ. వారు కూడా చిన్న బిందువే. వారి మహిమ చాలా గొప్పది. వారు జ్ఞానసాగరుడు, సుఖసాగరులు, కానీ చాలా చిన్న బిందువే. ఆత్మ, మనం కూడా చిన్న బిందువులమే. దివ్య దృష్టి లేకుండా ఆత్మని చూడలేము. కొత్త కొత్త విషయాలు ఇప్పుడే మీరు వింటూ ఉన్నారు. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. మీలో కూడా కొద్ది మందికి మాత్రమే యథార్థంగా తెలుసు. వారి బుద్ధిలో మనం ఆత్మలమని, చిన్న బిందువులమని, మన తండ్రి ఈ డ్రామాలో ముఖ్య పాత్రధారి అని ఉంటుంది.
అత్యంత ఉన్నతమైన పాత్రధారి తండ్రి, తర్వాత ఫలానా ఫలానా వారు వస్తారు. తండ్రి జ్ఞానసాగర్లని మీకు తెలుసు. శరీరం లేకుండా జ్ఞానం వినిపించలేరు. శరీరం ద్వారానే మాట్లాడగలరు. అశరీరిగా అవ్వడం వల్లనే కర్మేంద్రియాలు వేరైపోతాయి. భక్తి మార్గంలో దేహదారులను స్మృతి చేస్తారు. పరంపిత పరమాత్ముని నామరూపదేశ కాలాల గురించి తెలియదు. కేవలం పరమాత్మ నామరూపాలకు అతీతమని అంటారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. డ్రామా అనుసారం మీరు ఎవరైతే నెంబర్ 1 సతో ప్రధానంగా ఉండేవారో ఇప్పుడు మళ్ళీ మీరే సతో ప్రధానంగా అవ్వాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు మీరు మీ స్థితిని దృఢంగా ఉంచుకోవాలి. మేము ఆత్మలము. ఆత్మ శరీరం ద్వారా మాట్లాడుతుంది. ఆత్మలోనే జ్ఞానం ఉంది. ఆత్మలో 84 జన్మల పాత్ర అవినాశిగా ఉందనే జ్ఞానము ఇతరు ఎవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇవి చాలా కొత్త పాయింట్స్. ఏకాంతంలో కూర్చొని మీలో మీరు మాట్లాడుకోవాలి. నేను ఆత్మను తండ్రి ద్వారా వింటూ ఉన్నాను. నా ఆత్మలో ధారణ అవుతుంది. ఆత్మనైన నాలోనూ పాత్ర నింపబడి ఉంది. నేను ఆత్మను, అవినాశిని. ఇది లోపల బాగా నూరుకోవాలి. నేను ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. దేహాభిమాన మనుషులకు ఆత్మను గురించిన జ్ఞానం కూడా లేదు. చాలా పెద్ద పెద్ద పుస్తకాలు వారి వద్ద ఉంచుకుంటారు. వారికి ఎంత అహంకారం ఉంది. ఇది తమో ప్రధాన ప్రపంచము. అత్యంత శ్రేష్టమైన ఆత్మ ఎవ్వరూ లేరు. ఇప్పుడు మనమే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలని మీకు తెలుసు. ఈ విషయాలన్నీ లోపల బాగా నూరాలి. జ్ఞానం వినిపించే వారైతే చాలామంది ఉన్నారు, కానీ స్మృతి లేనే లేదు. లోపల అంతర్ముఖత ఉండాలి. తండ్రి స్మృతి ద్వారా పతి నుండి పావనంగా అవ్వాలి. కేవలం పండితులుగా అవ్వరాదు. దీని గురించి ఒక పండితుని ఉదాహరణ కూడా ఉంది. మాతలకు రామరామ అంటూ ఉంటే ఆవలి తీరానికి చేరుకుంటారని చెప్పేవాడు, కానీ తాను దాటలేదు. ఈ విధమైన గొప్పలు చెప్పరాదు. ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. చాలా బాగా అర్థం చేయిస్తారు, కానీ యోగం లేనే లేదు. రోజంతా దేహాభిమానంలోనే ఉంటారు. లేకుంటే నేను ఈ సమయంలో నిద్రలేస్తాను, ఇంత సమయం స్మృతి చేస్తానని బాబాకు చార్ట్ రాయాలి కదా, కానీ ఆ సమాచారమే పంపరు. జ్ఞాన ప్రగల్భాలు చాలా చెప్తారు, యోగమే లేదు. గొప్ప గొప్ప వారికి జ్ఞానం ఇస్తారు, కానీ యోగములో కచ్చాగా ఉంటారు. ఉదయమే నిద్రలేచి తండ్రిని స్మృతి చెయ్యాలి. ఈ విచిత్ర డ్రామా ఎలా తయారైందో ఈ రహస్యం ఎవ్వరికీ తెలియదు. ఆత్మని గురించి కానీ పరమాత్మను గురించి కానీ ఎవ్వరికీ తెలియదు. ఈ సమయంలో మనుషులు జంతువుల కంటే హీనంగా ఉన్నారు. మనం కూడా అలాగే ఉండేవాళ్ళము. మాయారాధ్యంలో చాలా దుర్గతి పాలయ్యాము. ఈ జ్ఞానము మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఆత్మ మీరిప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు. మీరు సతో ప్రధానంగా అవ్వాలి. మొదట స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్పండి. పేదలకైతే ఇంకా చాలా సులభము. ధనవంతులకైతే చాలా బంధనాలు ఉంటాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను సాధారణ శరీరంలోనే వస్తాను. చాలా పేదవాడు కాదు, చాలా ధనవంతుడు కాదు. కల్పకల్పము తండ్రి వచ్చి పావనంగా ఎలా తయారవ్వాలో మనకి శిక్షణ ఇస్తారు. ఓ పతిత పావన రండి అని నన్ను పిలుస్తారు. కాబట్టి పావనంగా అయ్యే యుక్తిని బాబా చెప్తారు. ఈ బ్రహ్మకు కూడా ఏమీ తెలిసేదే కాదు. పాత్రధారులుగా ఉండి డ్రామా ఆది మధ్యాంతాలు తెలియకుంటే వారిని ఏమనాలి? మనం ఆత్మలము. సృష్టి చక్రంలో పాత్రధారులమని కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మ మూలవతనంలో నివసిస్తుందని అంటారు, కానీ అనుభవంతో చెప్పరు.
ఆత్మలు మనం మూలవతన వాసులం. మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా తెలుసు. మనం అవినాశి ఆత్మలం. ఇది బుద్ధిలో గుర్తుండాలి. చాలామందికి యోగము బొత్తిగా లేదు. దేహాభిమానం వల్ల చాలా తప్పులు కూడా జరుగుతాయి. ముఖ్యమైన విషయం ఆత్మాభిమానిగా అవ్వడం. మేము సతోప్రధానంగా అవ్వాలనే చింత ఉండాలి. ఏ పిల్లలకైతే సతోప్రధానంగా ఏ పట్టుదల ఉందో వారి నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు రావు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే బాబా, మేము ఈ తప్పు చేశాము, క్షమించండి అని బాబాకు చెప్తారు. దాచిపెట్టరు. దాచిపెడితే అది ఇంకా వృద్ధి చెందుతుంది. బాబాకు సమాచారం ఇస్తూ ఉండండి. మీ యోగము బాగలేదని బాబా వ్రాస్తారు. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. పిల్లల బుద్ధిలో 84 జన్మల కథ ఉంది. వీలైనంత సతో ప్రధానంగా అవ్వాలనే చింత సదా ఉండాలి. దేహాభిమానాన్ని వదిలివేయాలి. మీరు రాజఋషులు, హఠయోగులు ఎప్పుడూ యోగము, రాజయోగము నేర్పించలేరు. రాజయోగాన్ని నేర్పించేది తండ్రి ఒక్కరే. జ్ఞానము కూడా తండ్రి ఒక్కరు మాత్రమే ఇస్తారు. ఈ సమయంలో మిగిలి ఉండేదంతా తమో ప్రధాన భక్తి. కేవలం సంగమయుగంలో మాత్రమే తండ్రి వచ్చి జ్ఞానం ఇస్తారు. తండ్రి వచ్చారు కనుక భక్తి సమాప్తమవుతుంది. ఈ ప్రపంచం కూడా సమాప్తమైపోతుంది. జ్ఞానయోగాల ద్వారా సత్యయుగ స్థాపన అవుతుంది. భక్తి వేరే, సుఖదుఖాలన్నీ ఇక్కడే ఉన్నాయని మనుషులు అంటారు. ఇప్పుడు పిల్లలు మీపై పెద్ద బాధ్యత ఉంది. మీ కళ్యాణం కొరకు యుక్తులు రచిస్తూ ఉండండి. పావన ప్రపంచం అంటే శాంతిధామము, సుఖధామమని తెలుపబడింది. ఇది అశాంతిధామము, దుఃఖధామము. మొట్టమొదట ముఖ్యమైన విషయము యోగము. యోగము లేకుండానే జ్ఞానము గొప్పగా చెప్తారు. పండిత్ వల్లే చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో క్షుద్ర విద్యలు కూడా చాలా బయట ఉన్నాయి. వీటికి జ్ఞానంతో సంబంధం లేదు. మనుషులు అసత్యంలో ఎంతగానో కూరుకుపోయారు, పతితులుగా ఉన్నారు. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, నేను పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వస్తాను. ఇక్కడ పావనులు ఒక్కరు కూడా లేరు. ఇతను స్వయాన్ని భగవంతుడని చెప్పుకోరు. నేను కూడా పతితుడినే అని ఈ బ్రహ్మ చెప్తారు. పావనంగా అయితే ఫరిస్తా అయిపోతారు. మీరు కూడా పవిత్రంగా అయితే ఫరిస్తాలుగా అవుతారు. కాబట్టి మనం పావనంగా ఎలా అవ్వాలి అనేదే ముఖ్యమైన విషయము. స్మృతి చాలా అవసరము. ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యంగా ఉంటారో వారు మేము శివబాబా పిల్లలమే కదా, స్మృతిలోనే ఉన్నాము అని అంటారు. కానీ అవన్నీ ప్రగల్భాలే. వారి నిర్లక్ష్యము అని బాబా అంటారు. అందుకే పురుషార్థం చేయాలి. ఉదయమే లేచి స్వయాన్ని ఆత్మగా భావించాలి. కూర్చుండి పోవాలి. ఆత్మీక సంభాషణ చేయాలి. సంభాషించేది ఆత్మనే కదా. ఇప్పుడు మీరు దేహ అభిమానులుగా అవుతారు. ఎవరికైనా కళ్యాణం చేస్తే వారి మహిమ కూడా చేయబడుతుంది. అది దేహ మహిమ. ఇది నిరాకార పరంపిత పరమాత్మ మహిమ. అది కూడా మీకు తెలుసు. ఈ సీడీ ఇతరుల బుద్ధిలో మనము 84 జన్మలు ఎలా తీసుకొని కిందకు దిగుతూ వస్తామో ఇందులో తెలుస్తుంది. ఇప్పుడు పాపంతో కుండ నిండిపోయింది. అది శుభ్రం ఎలా అవ్వాలి? అందుకే తండ్రిని పిలుస్తారు. మీరు పాండవ సాంప్రదాయానికి చెందినవారు. మీరు ధర్మశక్తి గలవారే కాక రాజ్యశక్తి గలవారు కూడా. బాబా అన్ని రిలీజియస్ గురించి తెలుపుతారు. ఇతరులు ఎవ్వరూ తెలుపలేరు. పోతే ఆ ధర్మస్థాపన చేసేవారు ఏం చేస్తారు? వారి వెనుక ఇతర ఆత్మలు కూడా కిందకి రావాల్సి వస్తుంది. అయితే వారెవ్వరూ మోక్షం ఇవ్వలేరు. తండ్రి స్వయంగా వచ్చి అందరికీ పవిత్రులుగా చేసి వాపసు తీసుకుపోతారు. కనుక వారికి తప్ప ఇతరులెవ్వరికీ మహిమ లేదు.
బ్రహ్మకు కానీ మీకు కానీ ఏ మహిమ లేదు. బాబా రానట్లయితే మీరు కూడా ఏం చేసేవారు? ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఉన్నతమైన కళలోకి తీసుకువెళ్తున్నారు. దాని ద్వారా అందరికీ మేలే జరుగుతుంది. ఉడ్తీ కళ తేరే భాన్ సర్వకా బల. మహిమ కూడా ఉంది, కానీ ఏమాత్రమూ అర్థం చేసుకోలేరు. చాలా మహిమ చేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మ అకాల్, ఇది ఆత్మ ఉండే సింహాసనము. ఆత్మ అవినాశి. ఆత్మను మృత్యువు ఎప్పుడూ కబలించదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంతో పాత్ర అభినయించాలి. అంతేకాని తీసుకువెళ్ళేందుకు ఏ మృత్యువు రాదు. ఎవరి శరీరాన్ని వదిలినా మీకు దుఃఖం కలగదు. ఈ శరీరాన్ని వదిలి మరో పాత్రను అభినయించేందుకు వెళ్తుంది కనుక ఏడ్చే అవసరం ఏముంది? ఆత్మలు మనమంతా భాయి భాయి. ఈ విషయం కూడా మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారు అని గాయనం కూడా చేస్తారు. తండ్రి వచ్చి ఎక్కడ కలుస్తారో కూడా తెలియదు. ఇప్పుడు మీకు ప్రతి విషయం గురించి జ్ఞానం లభిస్తుంది. ఎంతో కాలం నుండి వింటూనే వస్తూ ఉన్నారు. వీరు ఏ పుస్తకం మొదలైనవి తీసుకోరు. కేవలం అర్థం చేయించేందుకు రెఫర్ చేస్తారు. తండ్రి సత్యమైన వారు కనుక సత్యమైన రచన రచిస్తారు. సత్యమే చెప్తారు. సత్యమే జయిస్తారు. అసత్యంతో ఓడిపోతారు. సత్యమైన తండ్రి సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. రావణ్ ద్వారా మీరు చాలా ఓడిపోతారు. ఇదంతా తయారైన ఆట. మన రాజ్యం స్థాపన అవుతూ ఉందని ఇప్పుడు మీకు తెలుసు. తర్వాత ఇదెప్పుడూ జరగదు. మీరంతా వెనక వచ్చిన వారు సృష్టి చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవడం ఎంతో సులభం. ఏ పిల్లలైతే మంచి పురుషార్థం చేస్తారో వారు మేము జ్ఞానం చాలా బాగా వినిపిస్తున్నామని అంత మాత్రానికే సంతోషించరు. దానితో పాటు యోగము దైవీ గుణాలను కూడా ధారణ చేస్తారు. మీరు చాలా చాలా మధురంగా అవ్వాలి. ఎవరికీ దుఃఖం ఇవ్వరాదు. ప్రీతిగా అర్థం చేయించాలి. పవిత్రతపై చాలా గొడవలు జరుగుతాయి. అది కూడా డ్రామా అనుసారమే జరుగుతుంది. ఇది తయారైన డ్రామా కదా. అలాగని డ్రామాలో ఉంటే లభిస్తుందని భావించరాదు. కష్టపడాలి. దేవతల వంటి దైవీ గుణాలు ధారణ చేయాలి. ఉప్పు నీరు అవ్వరాదు. తప్పుగా నడుచుకొని తండ్రి గౌరవాన్ని పోగొట్టకూడదు. సద్గురు నిందకులకు స్వర్గంలో స్థానం ఉండదు. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు. ఇప్పుడు ఆత్మకు స్మృతి కలుగుతుంది. బాబా జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు. తప్పకుండా జ్ఞానం ఇచ్చి వెళ్ళాను. అందుకే నాకు మహిమ ఉన్నది. ఇతని ఆత్మలో జ్ఞానం ఏమైనా ఉండేదా? ఆత్మ అంటే ఏమిటి, డ్రామా అంటే ఏమిటి ఎవరికీ తెలియదు. మనుషులే కదా తెలుసుకోవలసింది. రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు ఆత్మల్ని కూడా పూజిస్తారు. వారి పూజ మంచిదా లేక దైవీ శరీర పూజ మంచిదా? ఈ శరీరం పంచతత్వాలది కనుక ఒక్క శ్రీబాబా పూజ మాత్రమే అవ్యభిచారి పూజ. ఒక్కరితోనే వినాలి. అందుకే చెడు వినకు అని చెప్తారు. బాబా చెప్పేది ఒక్కటే వినండి. ఇది అవ్యభిచారి జ్ఞానము. ముఖ్యమైన విషయము దేహాభిమానము తెగిపోయినప్పుడు మీరు శీతలంగా ఉంటారు. తండ్రి స్మృతిలో ఉంటే నోటితో తప్పు మాటలు వస్తాయి. చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి. జ్ఞాన మూడవ నేత్రము తెరవబడింది. తండ్రి వచ్చి త్రినేత్రి త్రికాలదర్శిగా చేశారు. ఇప్పుడు మీకు 3 కాలాల జ్ఞానము, 3 లోకాల జ్ఞానం ఉంది. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ డబల్ నమస్తే. ధారణ జ్ఞానం వినిపించుటతో పాటు యోగం కూడా చేయాలి. మంచి గుణాలను ధారణ చేయాలి. మధురంగా అవ్వాలి. నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలబడరాదు.
అంతర్ముఖులుగా అయి ఏకాంతంలో కూర్చొని మీతో మీరు ఆత్మీక సంభాషణ చేయాలి. పావనమయ్యేందుకు యుక్తి తెలపాలి. ఉదయమే నిద్ర లేచి ఆ తండ్రిని ప్రీతిగా స్మృతి చేయాలి. వరదానము: వైర్లెస్ సెట్ ద్వారా వినాశకాలంలో అంతిమ ఆదేశాలను క్యాచ్ చేసే వైర్లెస్ భవ. వినాశ సమయంలో అంతిమ ఆదేశాలను క్యాచ్ చేయాలి అంటే నిర్వికారి బుద్ధి అవసరం. అది వైర్లెస్ సెట్ లాంటిది. దీని ద్వారా ఒకరి నుండి మరొకరికి శబ్దం చేరుతుంది. ఇక్కడ నిర్వికార వైర్లెస్ ఉంది. ఈ వైర్లెస్ ద్వారా ఫలానా సురక్షిత స్థానానికి చేరండి అని మీకు శబ్దం వినిపిస్తుంది. ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో ఉంటారో, నిర్వికారులుగా అవుతారో, ఎవరైతే అశరీరులుగా అయ్యే అభ్యాసం ఉంటుందో వారు వినాశనంలో వినాశనం అవ్వరు. వారు స్వ ఇచ్ఛతో శరీరాన్ని వదిలేస్తారు. స్లోగన్: యోగాన్ని పక్కన పెట్టి కర్మలో బిజీగా అవ్వడమే నిర్లక్ష్యము. కర్మయోగిగా ఉండాలి. అచ్చా. ఓం శాంతి. నువ్వే నా బాబా, నువ్వే నా
జీవన రాగం నువ్వే నా బాబా నువ్వే నా లోకం నువ్వే నా గమ్యం నామది